ప్రధానమంత్రి మోదీ గారు పాపం రోజుకు 3:30 నుంచి 4 గంటలు మాత్రమే నిద్రపోతానని చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ఆ 3:30 గంటలు కూడా నిద్రపోనివ్వకుండా చేశారు జన్ జీ అని నేను నిన్న మొన్న తమాషగా అన్నాను. కానీ జరిగిందేంటి, ఆయన ఈరోజు కూడా నిద్రపోవట్లా. 2 రోజులు వరుసగా అర్ధరాత్రి వీడియోలు చేశారు, ఓకే. ఈరోజు కూడా మళ్ళీ వీడియో ఏంటి అంటే పరీక్షలను సంస్కరించడానికి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం, అన్నీ చాలా పకడ్బందీగా చేస్తాం అంటే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించి ప్రహ్లాద్ జోషిని ఆ స్థానంలో నియమించిన తర్వాత కూడా సమస్యలేమీ తగ్గుముఖం పట్టలేదు, అంత తేలిగ్గా వచ్చిన అసంతృప్తి ఆగ్రహం చల్లారదు అనే ఒక విషయం పూర్తిగా మోదీ దృష్టిలో ఉంది. అంతేకాకుండా సంఘ పరివార్ కూడా దీంతో ఒకసారిగా ఉలిక్కి పడింది. ఉదాహరణకు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించిన చిన్న విషయం కాదు. కైలాస్ విజయ్ వర్గీయ అని గతంలో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ఎస్ అనుయాయుడు నాయకుడు, ఆయన చెప్పాడు ఏమని, మొదటి రోజు నుంచి కూడా రాజీనామా చేస్తానని ధర్మేంద్ర ప్రధాన్ సిద్ధంగానే ఉన్నారు, మా పార్టీ అధ్యక్షుడే వద్దని నివారించారు నితిన్ నబీన్ అని. అంటే రాజీనామా చేస్తే తగ్గినట్టు అవుతుంది అనేది బలంగా పనిచేసింది. ఇప్పుడు రాజీనామా చేశాక కూడా ఆయన దగ్గరికి అమిత్ షా దగ్గర నుంచి నితిన్ నవీన్ దగ్గర నుంచి అందరూ ఆయన ఓదార్చారని కూడా మనం వార్తలు చూస్తున్నాం. ఇక ప్రహ్లాద్ జోషి కొత్తగా వచ్చిన ఆయన, ఈయన కూడా తక్కువ వ్యక్తి కాదు, కీలక వ్యక్తి. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఈయనది కూడా. విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ నియంత్రించాలని చూస్తున్న ఆలోచన ధోరణికి ఆయన కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. కార్పొరేట్లతో కూడా పూర్తిగా సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రెండు, కార్పొరేటైజేషన్, సాంప్రడైజేషన్, సెంట్రలైజేషన్, ఈ మూడు కూడా ప్రహ్లాద్ జోషి పూర్తిగా జయప్రదంగా పూర్తి చేస్తారు. అయితే ఆయన ఒకటే అంటున్నారు, ఇది నాకు కొత్త, నేను నేర్చుకోవాలని. తప్పకుండా ఎవరైనా నేర్చుకోవాలి, కానీ వ్యవస్థ సిద్ధంగా ఉంది, తను కేవలం దానికి ఆమోదం తెలపటమే. ఇలాంటి సమయంలో ప్రధానమంత్రి మోదీ తను స్వయంగా ప్రకటన చేయటం, కొత్త మంత్రి కాకుండా తనే ఎందుకు చేస్తున్నారు అంటే హీఈస్ కాలింగ్ ది షాట్స్, ఆయనే దీన్ని నడిపిస్తున్నారు, నిర్దేశిస్తున్నారు. ప్రధానమంత్రి ఏ శాఖనైనా దేని మీద అయినా చెప్పొచ్చు, కానీ తనే స్వయంగా విద్యామంత్రిని వేరే ఆయన నియమించే కూడా తను చెప్పడం. నందన్ నీలేకర్ని గతంలో ఆధార్ కార్డు, దానికి సంబంధించిన యూనిక్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ అది ఇవ్వటం కోసం జరిపిన వ్యవస్థకు నందన్ నీలేకర్ని నాయకత్వం వహించారు. ఆయన అది వరకు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులలో ఒకడు. తప్పకుండా ఆధార్ కార్డుకు సంబంధించి కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి. ప్రపంచంలో అతిపెద్ద కార్యక్రమం అన్నప్పటికీ తీరా దాని పరిమితులు ఏంటన్నది కూడా సుప్రీంకోర్టు అనేకసార్లు తీర్పు చెప్పింది. ఇప్పుడు ఓటర్ ఐడిగా కూడా దాన్ని పూర్తిగా గుర్తించడానికి లేదని కూడా చెప్పేశారు. కాబట్టి ఆధార్ కార్డు యొక్క పరిమితి కూడా తెలిసింది. ఇప్పుడు ఆయన తెచ్చి తిరిగి పెడతా ఉన్నారు. ఏం పెట్టినా కానీ ఈ మూడు దుర్లక్షణాలు, కాషాయీకరణ, కేంద్రీకరణ, కార్పొరేటీకరణ, ఈ మూడు మారకుండా పరీక్ష వ్యవస్థ కానీ విద్యా వ్యవస్థ కానీ ప్రక్షాళన జరిగే అవకాశం లేదు. కానీ ఏదో జరగబోతుంది. అంతకుముందేమో 10 ఏళ్ళు జైలు శిక్ష, 10 కోట్లు జరిమానా అని చాలా కఠినమైనవి తెచ్చామన్నారు. 10 కోట్లు వీళ్ళకి లెక్కండి, ఒక కాలేజే 100 కోట్లు సంపాదిస్తుంది. ఇప్పుడు 10 కోట్ల జరిమానాతో లీకులు ఆగుతాయి అనుకోవటం, 10 ఏళ్ళు జైలు శిక్ష, ఎవడో జైలుకు పోతాడు. వీళ్ళు ఇంతవరకు ఒక్క కార్పొరేట్ బాస్ అయిన జైలుకు పోవటం మనం చూసామా? కాబట్టి ఇవన్నీ కంటి తుడుపు వ్యవహారాలు మాత్రమే కాకుండా కపటోపాయాలు కూడా. మేమేది చాలా వేగంగా చేసాము, యువత భవిష్యత్తు కంటే ఏది ముఖ్యం కాదు, లీకేజీ మహాపాపం. మహాపాపాన్ని దిద్దడానికి మహా తీవ్రమైన చర్యలు ఉండాలి కదా, మార్పు రావాలి కదా. ప్రక్షాళనకి సిద్ధపడడం లేదు. రెండోది, ఏదో ఒకటి చేసాము అని తొందరగా విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చాలనే ప్రయత్నం. ఎందుకంటే ఒక ఆందోళన వీళ్ళకు ఉంది, పరీక్షల మీద, విద్యా వ్యవస్థ మీద వచ్చిన ఈ అసంతృప్తి అతి తొందరలో నిరుద్యోగ సమస్య మీదకి మారుతుంది. దేశంలో నిరుద్యోగం చాలా తీవ్రంగా ఉంది. 6 కోట్ల నుంచి 10 కోట్ల మంది వరకు కూడా సరైన పనులు లేకుండా ఉన్నారు. ఏఐ భయం వెన్నాడుతూ ఉంది. ఇలాంటి సమయంలో నిరుద్యోగం మీద కూడా పోతే, ధరల పెరుగుదల, ఇలా ఒక్కొక్క దాని మీదకి పోతే ఏం జరుగుతుందనే ఆందోళన కూడా ఉంది. అందుకనే ఈ బొద్దింకల దెబ్బ నుంచి బయటపడడంతో పాటు కొత్త దాడులు, కొత్త ప్రతిఘటనలు మొదలు కాకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని ప్రధానమంత్రి రోజు ఒక వీడియో విడుదల చేస్తూ, రోజు ఒక ఉత్తర్విస్తూ
చాలా వేగంగా మేము చర్యలు తీసుకుంటున్నాం, చాలా స్పందిస్తున్నాం. ఇవన్నీ కూడా 3-4 నెలల తర్వాతే స్పందిస్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి కదా. ఎప్పటి నుంచో నడుస్తూ వచ్చింది కదా సుప్రీంకోర్టు ముందు ఈ కేసు. ఇప్పుడైతే కొత్తగా నీట్ లీక్ అయినట్టు అది కాదు కదా ఇక్కడ. కాబట్టి ఇలాంటి వాటితో పెద్దగా సంతృప్తి చెందే అవకాశం లేదు. రెండోది ఒక భయం కూడా ఉంది. దీని మీద తల వంచాం కాబట్టి అన్నీ ఇంకా ఇలాగే జరుగుతాయేమో, మనం లొంగిపోవాలేమో అని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంది అది. అలాగే కొంచెం ఏకపక్షంగా ఉండే నాయకులందరికీ కూడా ఇది ఉంది. కాబట్టి బొద్దింకలు నేర్పిన పాఠం చిన్నదేం కాదు. ఇంకొకటి ఈరోజు మీడియా చాలా బహిరంగంగా చెప్తుంది, ఇది జయప్రదం కావడానికి ప్రధానంగా వామపక్ష విద్యార్థి సంఘాలు తమ జెండాలు కానీ తమ పాత్ర ఏమీ లేకుండా వాళ్ళు ఒక విధంగా నిస్వార్థంగా పిల్లలు ఆందోళన చేస్తున్నారని దానికి మద్దతు తెలిపారు వాళ్ళు. దానివల్ల వీళ్ళకి బలం వచ్చింది. ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోనో లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనో నిర్బంధం సాగించి సైనిక శిబిరాలుగా సాయుధ శిబిరాలుగా మార్చిన పరిస్థితి మనం చూసాం. అంటే విద్యార్థి ఉద్యమాలను అణచివేయడానికి యూనివర్సిటీల నుంచి చైతన్యం రాకుండా ఉండడానికి అంత ప్రయత్నం చేసినా అది రానే వచ్చింది. ఇది చాలా కీలకమైన పరిణామం కాబోతుంది. ఇప్పుడు రైతులు ఒకవైపున కథలు వస్తున్నారు, కార్మికుల్లో కూడా ఈ కొత్త లేబర్ కోడ్లు అలాగే ఈ గ్రామీణ ఉపాధి పథకాన్ని జీవీ రామ్జీ అని చెప్పి దాన్ని పని దినాలు తగ్గించి వేతనాలు ఏదో మొక్కుబడిగా పెంచినప్పటికీ పని దినాలు బాగా తగ్గించడం, వీటన్నిటి వల్ల గ్రామీణ కార్మికులు కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. ఇవన్నీ ఇప్పుడు ప్రజ్వరిల్లుతాయి అన్నటువంటి ఆందోళన వల్లనే ఏదో వేగంగా చర్యలు తీసుకున్నట్టు చేస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో కూడా మరికొన్ని తరాలు తప్పిస్తారని కూడా చెప్తున్నారు. అమిత్ షా హోంమంత్రిగా ఇప్పటివరకు చక్రం తిప్పుతున్న ఆయన్ను ఇంకొంచెం కీలక స్థానంలోకి ఉప ప్రధానిలాగా పెద్ద ప్రమోషన్ ఇచ్చి దాదాపు ఆయన్నే డిఫాక్టో కీలక మంత్రిగా చేస్తారని. ఇవన్నీ ఏం జరుగుతాయో తెలియదు. కానీ ఈ కంటి తుడుపు చర్యలు, ఏవో కమిటీలు, రేపు బిల్లు తెస్తాము పార్లమెంట్లో పెడతామని సోమవారం ఒక ముసాయిదా ఇప్పుడు పంపిణీ చేస్తున్నారు. వీటిని ఆమోదించడం, ప్రతిపక్షాలు బలపరచడం అన్నది ఎంతవరకు జరుగుతుంది, వాటికి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. రెండోది విద్యార్థులు ఆమోదిస్తారు అన్నది కూడా సమస్య.